సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నానని, ఎల్లుండి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని ప్రమాణం చేయాలని, ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు. ప్రమాణం చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ ఛాలెంజ్ చేశారు. అయితే మాట తప్పి పూటకో పార్టీ మారడం రేవంత్ నైజమని, పదవి కంటే తనకు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు హరీష్ రావు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా, వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు.